పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. బట్ ఏదన్నా హీరో ఫ్యామిలీ అప్రిషియేషన్ చేసిందా మేడం? నిజంగా మా అన్నకి నాకంటే నువ్వే ఎక్కువ చెల్లిగా ఒదిగిపోయావు. నా రియల్ లైఫ్‌లో గూడా అలా ఉండం మేము. అంటే ఇప్పుడేనండి ఫ్యామిలీస్ బయటకొస్తున్నాయి. బయటకొచ్చి మాట్లాడుతున్న ఇంటర్వ్యూస్ గానీ, కెమెరాస్‌కి వస్తున్నాయి. అప్పట్లో ఎవ్వరు అసలు షూట్ అయిపోగానే ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళం అంతే. హ్మ్. నేనప్పుడు చేశాను కాబట్టి ఒకవేళ వచ్చుంటే అప్రిషియేట్ చేసేవాళ్ళేమో. కానీ ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇన్ని సినిమాలు నేను చేస్తాను అనుకున్నారా మేడం? ఎక్కడో భీమవరం. నేనేం చేశానండి అంతా మా నాన్నగారే. హ్మ్. నేనేం చేయలా. ఆయన హోల్ లైఫ్ నేను. అంతే. ఆయన హోల్ లైఫ్ సాక్రిఫైస్ చేస్తే ఎన్ని కంపెనీస్‌కి తిరిగారు, ఎంతమందిని అప్రోచ్ అయ్యారు, ఎంత కష్టపడ్డారో అంతా మా నాన్నగారే. నేను ఓన్లీ డాల్ బొమ్మ. ఆయన ఇన్ని పిక్చర్స్ చేసినా, ఇన్ని క్యారెక్టర్స్ చేసినా ఊరికినే ఆయనే మొత్తం. ఎక్కడికెళ్ళినా ఒక డైలాగ్ చెప్పాలన్నా కూడా ఆయన ముందు డైలాగ్ పేపర్ తీసుకుంటారు, సీన్ పేపర్స్ తీసుకుంటారు. ఆయన రూమ్‌లో మేకప్ రూమ్‌లో కూర్చోబెట్టి ఒక్కొక్క డైలాగ్ చెప్పిస్తారు. అప్పుడు వెళ్ళి చెప్తాను నేను. అంత ట్యూన్ చేశారు నాకు. అంటే ఆయన అవ్వాలనుకున్నది మీ రూపంలో తెచ్చుకున్నారు. అదే. ఇప్పుడు ఏంటంటే గ్యాప్ వచ్చిందే నాకు చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆయనకెప్పుడు ఒక సినీ ఫీల్డ్ ఆయన లైఫ్. అలాగే ఉండిపోవాలనుకున్నారు. నాకు కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం గ్యాప్ వచ్చిందా? మీరు గ్యాప్ తీసుకున్నారా మేడం ఇప్పుడు? వచ్చింది. ఓకే. తెలుగు ఇండస్ట్రీ వరలక్ష్మి గారిని మర్చిపోయింది అనుకోవచ్చా? లేదు 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 పాపం వాళ్ళని ఏం అనటానికి లేదు. అంటే గ్యాప్ వచ్చిందంటే అవకాశాలు రాకుండా గ్యాప్ రాలేదు. కొన్ని కొన్ని సందర్భాల వలన గ్యాప్ వచ్చింది. ఏమో సమ్ బ్రేక్స్. నేను ఇప్పుడు బేబీ ఆర్టిస్ట్ నుంచి సిస్టర్ అవటానికి ఒక 2-3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఆ టైంలో నాకు కొంచెం యాక్టింగ్ ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఎటు కాని వయసు అయిపోయింది. అలాగే ఇప్పుడు సిస్టర్ నుంచి అమ్మగా వెళ్ళటానికి సినీ టీవీ సీరియల్స్ 20 ఇయర్స్ చేశాను నేను. 2000 నుంచి 2023 20 ఇయర్స్ చేశాను. అది దానికి ఒక బ్రేక్ వచ్చింది. ఇప్పుడు సీరియల్స్ నుంచి మళ్ళీ సినిమాకి వెళ్ళటానికి ఒక బ్రేక్ వచ్చిందా, లేకపోతే కొంచెం బ్రేక్ తీసుకుంటే మంచిదా అనుకున్నాడా దేవుడు అని తెలీదు. కొన్ని కారణాల వలన చేయలేదు. చేస్తాను మళ్ళీ. బట్ అదైతే కొంచెం పెయిన్ ఉంది. కంపల్సరీగా ఉంటుంది కదా. బట్ చేస్తాను తప్పకుండా మళ్ళీ. ఇది సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చా? థర్డ్ ఇన్నింగ్స్. థర్డ్ ఇన్నింగ్స్ అంటే ఎలాంటి రోల్స్ చేయాలని మేడం? అంటే మీరు అప్పటికి ఇప్పటికి చెల్లిలాగే ఉన్నారు అందరికి. అంటే కుదిరితే చెల్లా లేకపోతే అమ్మ? లేదండి. ఎంత మనం వచ్చి యంగ్‌గా కనిపించిన వయసు అనేది అందరికీ తెలుసు కదా. పైగా నా ఏజ్ నేను చెప్పక్కర్లా, అందరికీ తెలుసు. ప్రతి సినిమా వేసుకుంటారు. ఏ సినిమా ఏ ఇయర్‌లో వచ్చిందో వాళ్ళే చెప్పేస్తారు. సో మనం వచ్చి చెల్లిగా కాదు కానీ అక్కగాను కాదు, తల్లిగా చేయాలనుకుంటున్నాను. ఏ హీరోస్కి నేను సిస్టర్గా చేశానో వాళ్ళ పిల్లలకి నేను తల్లిగా చేయాలనుకుంటున్నాను. నిజం కదా. కృష్ణ గారికి చేశారు, బాలకృష్ణ గారికి చేశారు, చిరంజీవి గారికి చేశారు. యాక్చువల్లీ థర్డ్ జనరేషన్ కూడా చేయాలి. ఫస్ట్ ఎన్టీ రామారావు గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, అలాగే నాగేశ్వరరావు గారితో చేశాను, నాగార్జున గారితో చేశాను, మన చిరంజీవి గారితో చేశాను. ఇప్పుడు మన బన్నీ గారితో చేయాలి. కానీ మీరు నిజంగా అమ్మగా చాలా బాగుంటారు కదా. మన డైరెక్టర్స్ ఎందుకు మర్చిపోయారు అసలుకి? నాకు అదే ఇప్పుడు డౌట్ వస్తుంది. హోమ్లీ అమ్మ అందులో కూడా. ఇప్పుడు కావాల్సింది కూడా అందరికి హోమ్లీ అమ్మ ఒకటి, ట్రెండీగా ఉండే అమ్మ. మరి ముసలమ్మలను కూడా కోరుకోవట్లేదు కాబట్టి మీరు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇంకా చేయొచ్చు కదా, ఇంకా ఉందే బోల్డ్ అంత లైఫ్ ఉంది, చేయొచ్చు. చిన్న బ్రేక్ వలన దేనికైనా మనం ఇప్పుడు సీరియల్స్ నుంచి పిక్చర్స్కి వెళ్తున్నామంటే కొంచెం ఒక బ్రేక్ ఇచ్చి వెళ్తే మనకి ఒక బాగుంటుంది కదా. అందుకని వచ్చిందేమో. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. వస్తాం. అండ్ అందరూ వచ్చేసారు కదా. మనం మా గ్రూప్ అంతా వచ్చి తులసి గారు కానీ, రోహిణి గారు కానీ అందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే అయినా కూడా వాళ్ళు వచ్చేసారు. వాళ్ళంతా మీ టీమేనా అప్పట్లో? నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళంతా అమ్మలుగా వచ్చేసారు ఆల్రెడీ? వచ్చేసారు. నా టీం అంతా వచ్చేసింది, రావాలి నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.